ప్రజల మధ్యలో సమీక్షించుకునే అవకాశం చాలా కొద్ది మందికి అరుదుగా లభిస్తుంది. అది ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకు చాలా బలంగా అంది వచ్చే అవకాశంగా నేను భావిస్తాను. ఎప్పుడో మిత్రులు చాలామంది ఇటీవల కాలంలో నా క్లాస్మేట్స్ కానీ జూనియర్స్ కానీ మిగతా నాతో కలిసి పనిచేసిన మిత్రులు రిటైర్ అయినప్పుడల్లా అసలు ఆ సమావేశాలకు పోయినప్పుడు నిజంగా వీరి జీవితాలు 10 మందికి ఆదర్శంగా ఉన్నతంగా ఇన్నేళ్ల కష్టాన్ని మళ్ళొక్కసారి పునరాలోచించుకొని భవిష్యత్తు ఎట్లా ఉండాలని సమీక్షించుకోవడానికి ఒక వేదికగా కనపడుతున్న నేపథ్యంలో సోదరుడు డాక్టర్ నాగేంద్రబాబు గారి పదవి విరమణ సభల పరంపరలో బహుశా ఇది మరి మిత్రులందరూ కలిసి ఏర్పాటు చేసిన సభలో మరి ఇది కూడా ఒక సభగా ఇప్పుడే మిత్రుడు సీతారామరావు గారు ఇంకా జనవరి దాకా ఉందనుకుంటారు. ఇప్పటికే రిటైర్మెంట్ ఫంక్షన్స్ చాలా జరిగి మరి ఈరోజు కూడా రిటైర్మెంట్ ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో డాక్టర్ నాగేంద్రబాబు గారు దాదాపు 1969 తెలంగాణ ఉద్యమంలో స్పందించిన వ్యక్తి. ఆనాటి ఉద్యమంలో కూడా తనకు తోచిన రీతిలో ఆ ఉద్యమాల్లో పనిచేసిన ప్రభావం చాలా బలంగా ఉంది. వాస్తవంగా 69 ఉద్యమం అయితే నేను బలంగా నమ్మేది విశ్వసించేది మొదటి ఉద్యమంలో కొంత శాంతియుతమైన నిరసన ప్రదర్శనలు బలంగా ఉంటే ఆనాటి ఉద్యమంలో చాలా మిలిటెంట్ పోరాటాలు ఎక్కువ ఉండే. మరి ఆ మిలిటెంట్ పోరాటాల ఫలితంగా ఆయన చేతిలో కూడా ఆనాడు మరి బాంబులు లాంటివి పేలి ఆ చెయ్యి కూడా దెబ్బతిన్న గుర్తు ఇప్పటికి కూడా ఆయన వెంబడి వెంటాడుతూనే ఉన్నది. మరి అన్నేళ్ల సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమం మీద ఉన్న కమిట్మెంటు అభిమానం మరి వరంగల్ ఎంజిఎంలో ఒక వైద్యుడిగా ముఖ్యంగా ఎంజిఎంలో చాలామంది వైద్యులు వస్తుంటారు పోతుంటారు. స్థానికులు ఉండడం అనేది చాలా కష్టమైన పని. ఒకే దగ్గర ఉండడం కూడా చాలా కష్టమైన పని. ఎక్కువ కాలం ఉండడం ఇంకా కష్టమైన పని. డాక్టర్ నాగేంద్రబాబు గారు వరంగల్ స్థానికుడై ఉండి గిర్మాజిపేటలో పుట్టి పెరిగి స్థానిక పరిస్థితులని తెలిసి ఎంజిఎంలో ఒక డాక్టర్గా మరి డాక్టర్ల సంఘానికి నాయకునిగా మరి ఇక్కడ జరుగుతున్న ఐఎంఏ ఉద్యమాల్లో ఒక భాగస్వామిగా మరి ఎన్నో కార్యక్రమాల్ని వారు నిర్వహించిన ఘనత వారికి ఉంది. సుదీర్ఘమైన జీవితంలో ఒక డాక్టర్గా వారు చేసిన కృషి ఇంతకుముందే సీతారామరావు గారు అన్నట్టు ఒక మానవీయ కోణం ఉంది. ఎంజిఎంలో ఎక్కడ ఎవరికి ఏం పడినా సరే నాగేంద్రబాబు గారు ఉంటారు, అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికంటే అక్కడికి వచ్చి చెప్తారు. తప్పనిసరిగా ఆ రోజు అది ఏ వార్డులు ఉండని ఎక్కడి నుండి ఉండని తన పని తను చేసుకుంటూ మళ్ళీ అక్కడికి పోయి పేషెంట్లను చూసి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన స్వాంతన వచనాలు అన్నీ చెప్పి వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని కూడా అందించి మరి పనిచేసిన తత్వం నాగేంద్రబాబు గారికి ఉన్నది. ముఖ్యంగా మొన్నటి పోరాటంలో వారు వహించిన పాత్ర చాలా క్రియాశీలమైంది. ముఖ్యంగా జాగ్ చైర్మన్గా, మెడికల్ జాగ్ చైర్మన్గా ఒకవేళ నాగేంద్రబాబు గారు కాకుండా ఉంటే అన్ని సంఘాలు ఒక్కతాటి మీద ఉండేటి కూడా కావు. నాగేంద్రబాబు గారు కాబట్టి దాదాపు 39 సంఘాలని ఒక చిత్రం కింద తీసుకురావడం మరి వారి నాయకత్వ లక్షణానికి నిదర్శనం, వారి నాయకత్వం మీద వివిధ సంఘాలకున్న నమ్మకానికి నిదర్శనం. దాన్ని అదేవిధంగా వారు కొనసాగించి మరి ఉద్యమంలో గతంలో ఎక్కడైతే కాకతీయ విశ్వవిద్యాలయం ఒక దశలో చాలా లీడ్ చేసి చాలా ముందుకు పోయిన దశలో మరి అక్కడేదో బహిరంగ సభ పెట్టిన తర్వాత విద్యార్థి సంఘాల్లో చీలికలు పీలికలు వచ్చి ఇబ్బందులు పడుతున్నది దశలో మళ్ళీ మరి కాకతీయ మెడికల్ కాలేజీని ఒక కేంద్రంగా ప్రతిరోజు నిత్యం ఇక్కడి నుంచి ఏదో ఒక పోరాటాన్ని నడిపే విధంగా కార్యాచరణ రూపొందించిన తీరు తెలంగాణ ఉద్యమానికి గట్టి పునాదిగా నడిచిందని చెప్పడంలో సందేహం లేదు. మరి ముఖ్యంగా వారు ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు జరిపిన ర్యాలీ కానీ గాంధీ టు గాంధీ అని వరంగల్ గాంధీ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ వరకు
మధ్య మధ్యలో విద్యార్థుల్ని ఆత్మహత్యలు చేసుకోకూడదని ఎడ్యుకేట్ చేస్తూ వెళ్ళిన పరిస్థితి కూడా ఆలోచిస్తే సమాజం పట్ల వారికి ఉన్న చక్కటి స్పందన మిత్రులు ఇప్పటిదాకా చెప్పినారు. మానుకోట విషయంలో కానివ్వండి, వచ్చిన వాళ్ళకి సాయం చేయడంలో విషయంలో కానివ్వండి, ఆ పిల్లలకు వైద్య సదుపాయాలే కాదు వారికి కావాల్సిన ఆర్థిక సహకారాన్ని కూడా అందించి వారిని ఆదుకున్న నేపథ్యం ఉంది. మరి ఇటువంటి వ్యక్తి ఈ ఉద్యోగ విరమణ తర్వాత కూడా తప్పనిసరిగా చాలా యాక్టివ్ ఉంటారనడంలో సందేహం లేదు. దాన్ని సంశయించాల్సిన పని కూడా లేదు. అయితే నాగేంద్రబాబు గారి కార్యక్రమాలు ఇంకా భారీ ఎత్తున కొనసాగడానికి దానికి ఏదైనా నిర్మాణ రూపాన్ని, ఆర్గనైజేషన్ రూపాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని సందర్భంగా మనవి చేసుకుంటూ, మిత్రుడు 30 వారి ఈ నెల డిసెంబర్ నెలాఖరికే రిటైర్మెంట్ ఫంక్షన్ అయినా ఆ రోజు పాల్గొనలేకపోయినా 100 రోజుల విరామం తర్వాత మొట్టమొదటిసారి మా సోదరుడి ఈ ఆత్మీయ అభినందన సభలో మళ్ళీ పునః ప్రారంభిస్తున్నందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.